ఎప్పుడు పుట్టారు? ఎన్నో తారీఖు పుట్టారు? డిసెంబర్ 20 తారీఖా? అయితే ఆధారాలు ఉన్నాయి. డిసెంబర్ 20 తారీఖున పుట్టి ఉండొచ్చని ఆధారాలు ఉన్నాయి. యోహాను గారి పుట్టుక నుంచి లెక్కేస్తే, బాప్తిసం నుంచి యోహాను గారు లెక్కల ప్రకారం 20 తారీఖున పుట్టి ఉండొచ్చు. ఇంకొన్ని లెక్కల ప్రకారము 20 తారీఖే పుట్టాడు. 2-3 ఆధారాలు ఉన్నాయి 20 తారీఖున పుట్టి ఉండొచ్చని. కానీ నేను మాట చెబుతానండి, ఇప్పుడు పుట్టిన తేదీ తెలియదంట నాకు. అంత మాత్రం నేసే పుట్టలేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. పుట్టిన తేదీ తెలియకపోతే పుట్టనట్ట. మీ ముత్తాత తాత ఎప్పుడు పుట్టాడు? పుట్టినరోజు చెప్పు. సో మీ తాత పుట్టినరోజు తెలుసా? ముత్తాత పక్కన పెట్టు. ఒకవేళ మీ తాతను అడిగితే అంటాడు కదా, ఏమో మా అమ్మాయి ఎండాకాలంలో పుట్టినని చెప్పింది. ఏమో అప్పుడు కరోనా వచ్చిందిరా. కరోనా వచ్చినప్పుడు మొత్తం లాక్డౌన్ పెట్టేశారు. ఆ టైంలో పుట్టేసిండు, డేట్ గుర్తులేదు, కరోనా కాలంలో కొట్టుకుపోయింది అంటాడు. అంతే. అంటే పుట్టిన తేదీ, మీ తాత పుట్టిన తేదీ నీకు తెలియకపోతే మీ తాత పుట్టనట్ట. పుట్టిన తేదీ తెలియదు కాబట్టి అసలు మా తాత లేడంటే ముందు పెట్టొచ్చును. కనుక పుట్టిన తేదీ పుట్టిన రోజు కాదండి, పుట్టినోడు ఎంత గొప్పోడో తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పుట్టినరోజు నెత్తిమి పెట్టుకుంటావా? ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజుకు చావుకు దగ్గరవుతారు. నన్ను అడిగితే పుట్టినరోజు మర్చిపోవటం గొప్ప. స్తోత్రం చెప్పి గట్టిగా. అబ్బాబ్బా నేను పెద్దనైపోతానని మనం సంబరపడిపోతాం, కానీ చచ్చిపోవడానికి రోజులు దగ్గర పడుతున్నాయని మాత్రం వాస్తవమా కాదా? పుట్టిన తేదీ వస్తుందంటే పోయే కాలం. అంటే 80 సంవత్సరాలు బతకాల్సిన నీవు చెప్పండి, ఒకవేళ 80 సంవత్సరాలు దేవుడికి నిర్ణయించాడు అనుకోండి, 25లోంచి 26లోకి వెళ్ళినావు అంటే సంవత్సరాలు పెరుగుతున్నా తగ్గుతున్నాయా? తగ్గుతున్నాయి. నువ్వు బతికే సంవత్సరాలు పెరుగుతున్నాయి. చెప్పండి, నీకు దేవుడు ఇచ్చిన సంవత్సరాలు తరిగిపోతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సో ఖచ్చితంగా పుట్టిన తేదీతో పనికి మాలిన వాళ్ళకి అవసరం ఉంటుంది. బాగుపడాలి, దీవించబడాలి, నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలి, పాప ప్రక్షాళన చేసుకోవాలి, పరిశుద్ధుడిగా బ్రతకాలి అనేవాడికి పుట్టిన తేదీ ఎందుకంటే పుట్టినోడు కావాలి. కానీ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకవేళ యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీ లేదు కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టలేదని ఎవడైనా అంటే మరి మీ తాత పుట్టిన తేదీ తెలుసుకొని రావాలి. నాకు తెలియదంటే మీ తాత లేడని అర్థం. మీ తాత లేకపోతే నువ్వు కొరిందేమని అర్థం. నువ్వు మనిషివి కాదు. తాత ఉంటేనేగా మనుషులకు పుట్టేది. తాత లేడు అని నువ్వు అన్నావంటే నువ్వు మనిషివే కాదు. మరి ఎవరు నువ్వు దున్నపోతు, అడ్డగాడిద, నిలువుగాడిద, పంది, కుక్క అని అంటలా నేను. నువ్వు మహానుభాడివి, దేవదూత అంటున్నా. అంటే నీ దృష్టిలో దేవదూత అంటే మరి దైవదూతలు అనుకుంటున్నావేమో. నువ్వు పడిపోయిన దేవదూతలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడు పుట్టాడో బైబిల్లో డేట్ లేదు, కానీ పుట్టిన సంగతి మాత్రం వాస్తవం. ఇక దానికి ఎన్ని ఆధారాలు అన్ని వివరంగా పోసగొట్టినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు పూర్వం చూసుకున్నా. ఏమండి, యేసుక్రీస్తు వారు ఆయన గాయాలు ఏలిబెట్టి సొత్తగా నమ్మను అనే వ్యక్తి మన భారతదేశంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో నిరణం అనే ప్రాంతానికి వచ్చి సేవ చేసిన ప్రాంతాలను చూస్తున్నా. అక్కడ ఆయన కట్టిన మందిరం చూస్తున్నా. ఆ మందిరం ఎన్నో శతాబ్దంలో కట్టబడింది అనే మాట అక్కడ రాయబడిన సంగతి చూస్తున్నా. యేసయ్య ఉన్నాడు, ఆయన శిష్యులు అక్కడికి వచ్చాడు సంగతి అది అర్థమైపోద్ది. అన్ని ఎందుకు, నీ గ్రామంలో ఉన్నటువంటి ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళి యేసయ్యను నమ్ముకోవడానికి కారణం ఏంటంటే నా జీవితంలో భయంకరమైన బలహీనత వచ్చింది, ఆయన స్వస్థపరిచాడు అని అనేక మంది సాక్ష్యాలు నోటి వెంట నువ్వు విన్నా యేసుక్రీస్తు ఉన్నాడని నమ్మచ్చు. దీనికి పుట్టినదేదే పెద్ద అవసరమే లేదండి. సజీవుడు కాబట్టి స్వస్థపరుస్తాడు. నిర్జీవుడైతే చూసుకొని కూర్చుంటాడు అంతే. చూసుకొని మరవా చెప్పుకొని ఆడవా, ఇంటి ముందు ఉన్నా ఇంట్లో ఉన్నా. స్తోత్రం చెప్పండి. కనుక యేసయ్య పుట్టిన తేదీ బైబిల్ లేదు. కాబట్టి పుట్టిన తేదీ 20 తారీఖు పట్టడానికి కారణాలు అనేకమైన ఉన్నాయి.
నేను అంటాను, జ్ఞానవంతుడుకు, బాగుపడాలన్న ఆశ కలిగిన వాడికి, పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆశ కలిగిన వాడికి, పరలోక రాజ్యము చేరాలన్న ఆశ కలిగిన వాడికి పుట్టిన తేదీతో అవసరం లేదు, పుట్టిన వానితో అవసరం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే కొంతమంది దుర్మార్గులు, తిట్టు కాదండి, దుర్మార్గులు అంటే చెడ్డ మార్గంలో నడిచేవారు. కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు పుట్టిన తేదీ చెప్పు, ఆయన పుట్టిన తేదీ తెలీదు, అదిగో మా పుట్టిన తేదీలు ఉన్నాయి అని చాలా మంది అంటున్నారండి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు? క్రైస్తవులను కలవరపరిచి యేసయ్య మీద అవిశ్వాసాన్ని కలిగించాలని అపవాదిగాడు వారిని బహుబలంగా వాడుకుంటున్నాడు. వాడి దురాత్మతో, 7 దురాత్మలతో బహుబలంగా అనేక మంది దుర్మార్గులను అపవాదిగాడు వాడుకుంటున్నారు, విశ్వాసులను అవిశ్వాసులు చేయాలని. కానీ యేసయ్య అవిశ్వాసులను విశ్వాసం చేయడానికి తన పరిశుద్ధాత్మ చేత, 7 ఆత్మ చేత నింపి వాడుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్ప. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టాడు.